శశి టీవీ ద్వారా నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడిని ఖండిస్తున్నాం. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో కులాలు మతాలు గొడవలు కొట్టుకు సావండరా అని ఏ గ్రంథం చెప్పదో, ఏ మనిషి కూడా చెప్పడు. అందరూ బాగుండాలి, మనుషులందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. అర్థమైందా? నీ వీడియోని ఒక క్రైస్తవుడే చూడలా, నీ వీడియోని ఒక ముస్లిమే చూడలా, నీ వీడియోల్ని ఒక హిందువే చూడలా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నీ వీడియోలను చూసి లైకులు షేర్లు కొట్టి నిన్ను ఆదరిస్తేనే, నిన్ను అభిమానిస్తేనే, నీకు మిలియన్ వ్యూస్ వస్తేనే ఈరోజు నువ్వు యూట్యూబ్ నుంచి నెలకు ఒక 40-50 లక్షలు సంపాదిస్తున్నావు. ఇప్పటికి దాదాపుగా నీ ఆస్తి ఒక 45 కోట్లు ఉంటుంది. నెలకి నువ్వే చెప్తావు నెలకు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు వస్తుంది. ఎంతకాలం నుంచి నువ్వు వీడియోలు చేస్తున్నావు, ఎంత డబ్బులు సంపాదించుంటావు? ఇట్లా డబ్బులు పోగేసుకుని డబ్బులు సంపాదించుకోక కులాల మతాల మధ్య నీకెందుకు గొడవలు చెప్పు? ఇది కరెక్ట్ కాదు. నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడా 100% కరెక్ట్ కాదు. నువ్వు కులాల గురించి మతాల గురించి మాట్లాడి గొడవలు పెట్టే ఆలోచన నీకుంటే మానుకో. ఇది నీకు కరెక్ట్ కాదు. ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయరు, ప్రజలు నిన్ను తిప్పి కొడతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే హ్యుమానిటీ ఫస్ట్, ఆఫ్టర్ దట్ కులాలు మతాలు. మానవత్వం గొప్పది.